ఇవాళ 25 ఏప్రిల్ 2026 రోజున ప్రపంచవ్యాప్తంగా మలేరియా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఎక్కడైతే మలేరియాని దోమ ద్వారా వ్యాపిస్తుందని కనుక్కోవడం జరిగిందో రొనాల్డ్ రాస్ ఇదే బిల్డింగ్లో అతను ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది దోమ వల్ల మలేరియా వ్యాధి వస్తుందని. అది 128 సంవత్సరాలు గడిచినా కూడా ఇవాళ ఇంకా మనం దోమల బారిన పడుతున్నాం. దోమల వల్ల వ్యాధులు సంభవిస్తున్నాయి, దోమల వల్ల మనకి చికాకు కలుగుతుంది, దోమలు కుడుతున్నాయి. రకరకాలైనటువంటి ఇబ్బందుల్లో పుర ప్రజలు ఉన్నారు. అనేక మంది ప్రజలు దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దోమలు నివారించడానికి మార్గాలు ఉన్నాయి, కానీ ఆ మార్గాలని సరైన దిశలో అనుసరించకపోవడం వల్ల మనకి వాళ్ళ ఈ పరిస్థితి ఏర్పడింది. ఎటువంటి పరిస్థితుల్లో మనము సమాజంలో కానీ పుర ప్రజలకు కానీ లేకపోతే సివిక్ ఫెసిలిటీ ప్రొవైడర్స్ ఎవరైతే గ్రామ పంచాయతీ నుంచి మొదలుకొని జిహెచ్ఎంసీ వరకు ఎవరైతే ఈ సబ్జెక్ట్ పైన అవగాహన ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పడం జరిగింది. ఇవాళ మనం భారతదేశం యునైటెడ్ నేషన్స్ యొక్క సస్టైన్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా 2030 వరకు మనం భారతదేశం నుంచి మలేరియాని సంపూర్ణంగా నిర్మూలించాలనేటటువంటి సంకల్పంతో ఉన్నాం. ఆ సంకల్పం దిశగా మనం ప్రయాణిస్తున్నాం. ఆ సంకల్పం మనం భారతదేశానికి ఇవ్వాలి. మనం ప్రపంచంలో మన ఖ్యాతి, మన యొక్క ప్రపంచ దేశం యొక్క గొప్పతనం తెలవాలంటే మనం ఈ దోమల వల్ల వచ్చేటటువంటి వ్యాధులను నివారించాలి. దానిపైన సరి అయినటువంటి అవగాహన కల్పించుకొని వాటి నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మనందరి గౌరవంగా గర్వకారణంగా మనం భావించాల్సిన అవసరం కూడా ఉంది. ఇవాళ దోమల వల్ల వచ్చేటటువంటి వ్యాధులు రకరకాల వ్యాధులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అనంటే వివిధ రకాల దోమలు వివిధ రకాలైనటువంటి ఆవాసాల్లో పుట్టి పెరుగుతూ ఉంటాయి. ఈ పుట్టి పెరిగినటువంటి ఆ దోమల్ని అక్కడికక్కడ నివారించగలిగితే దోమలు అవి మనల్ని ఇబ్బంది పెట్టవనే విషయాన్ని ప్రజల్లో అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అవగాహన కల్పించడం వల్ల మనం ఈ దోమల వల్ల వచ్చేటటువంటి వ్యాధులను నివారించవచ్చు. ఆ నివారించవచ్చు అనే విషయాన్ని మనం ఇవాళ జిహెచ్ఎంసీ ఎంటమాలజిస్టు, మా రీసెర్చ్ స్కాలర్సు, మా యూనివర్సిటీ అధ్యాపకులు మరియు విద్యార్థులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి, ఎటువంటి నివారణ చర్యలు తీసుకుంటే మనకి దోమల బెడద నుంచి మనము ఉపశమనం పొందవచ్చు అనే అంశం పైన కూలంకషంగా చర్చించడం జరిగింది. తద్వారా ఈ సమాజంలో దీని యొక్క మెసేజ్ని కనుక మనం ఇవ్వగలిగితే అందరూ తమ వంతు బాధ్యతగా వారానికి ఒక రోజు తమ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ నిల్వ నీళ్ళు ఉండకుండా చూసుకోగలిగితే సగం పరిష్కారం అక్కడ అవుతుంది. చాలా చోట్ల కూడా పెద్ద పెద్ద నీళ్లు రిజర్వాయర్లు, చెరువులు, ఓపెన్ డ్రైనేజ్ ఛానల్స్లో వాటి లోపల అన్నింటి లోపల కూడా మస్కిటోస్ బ్రీడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు కానీ గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ సరైనటువంటి దోమ నివారణ చర్యలని తీసుకోగలిగితే ఈ దోమ ద్వారా వచ్చేటటువంటి ఇబ్బందుల నుంచి మనం పరిరక్షించుకోవచ్చు. థ్యాంక్ యూ.